నీకు సిగ్గు లేదు. ఒక సర్పంచ్ ఎలక్షన్లు పెట్టిరు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెడతామని చెప్పి వెనక పోయారు. ఇప్పటికైనా సిగ్గు శరం తెచ్చుకొని ఫస్ట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టండి. గ్రామాలలో మీకు సిగ్గు వస్తుంది. అప్పుడు నీకు సర్పంచ్ ఎలక్షన్లలో మేము పట్టించుకోకపోతేనే గా రకంగా వచ్చినాయి రిజల్ట్. మేము పట్టించుకుంటే పార్టీ సింబల్ మీద కేసీఆర్ బొమ్మ వస్తే మీరు డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి వస్తుందని చెప్పేసి మీరు ఎలక్షన్లు ఆపుకొని ఇవాళ తమాషాలు చేస్తున్నారు. ఇప్పటికే సంవత్సర కాలం అయిపోయింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు లేట్ అయ్యి ఇప్పటికైనా ఆ ఎలక్షన్లకు పోతే మీకు మీ సంగతి ఏంది, ప్రజలలో మీకున్న ఆదరణ ఏంది అనేది తెలుస్తుంది. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ప్రజలకు చేయాల్సిన పనులు చేయండి. మీరు 6 గ్యారంటీలు పెట్టిరు, ఏడైనా ఒక్కటాన్ని ఇచ్చిరా? 420 హామీలు ఇచ్చిరు, ఒక్కటాన్ని ఇచ్చిరా? ఇప్పటివరకు ఏదీ లేదు. మీ ముఖ్యమంత్రి లాగుల తొండలు ఇస్తాడంటాడు. లాగుల తొండలేందుకు మొన్న బీజేపీ ఎంపీ అంటూ నువ్వే పోయి జొరుతాయి కదా అని మాట్లాడుతున్నావు. జొర్రు మరి తొండలేందుకు పడతావు? నీకు పాలన చేయమని చెప్పేసి ప్రజలు నీకు స్పష్టంగా నీకు అధికారం చేయమని చెప్పి ముఖ్యమంత్రి ఇస్తే నేను తొండలు పడతా తొండలు జోరిస్తా అని మాట్లాడుతున్నావు. సిగ్గుందా మీ ముఖ్యమంత్రికి? మేము మాట్లాడొద్దు అనుకుంటున్నాం ఇప్పటివరకు, కానీ మీరు మాట్లాడేలాగా చేస్తున్నారు. కానీ ఇప్పటికైనా మీకు పాలన 2 ఏళ్ళు గడిచిపోయింది, ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. 3 ఏళ్ల కాలంలో మీరు ఇచ్చిన హామీలను వేయండి కదా. ఎలక్షన్లు ఎందుకయ్యా మీకు అధికారం ముఖ్యమంత్రికి ఇస్తేనే ఇప్పటివరకు వేయలేకపోతున్నారు. ఇంకా లోకల్ బాడీలో పీకేది ఏముందని చెప్పి మేము అడుగుతున్నాం. మీరు ప్రజలకు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో 6 గ్యారెంటీలు అని చేయండి కదా. అంతేగాని నోరుంది కదా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఇప్పటికైనా ఖబర్దార్ చెప్తున్నాం, సిగ్గు శరం ఉంటే మీరు చెప్పిన హామీలను చేసినాక ఎలక్షన్లకు రారి. అంతేగాని నోరుంది కదా అని చెప్పి మా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మేము కూడా మాట్లాడితే ఏదైనా నడుస్తుంది అనుకుంటే మేము చూస్తూ ఊకోము. ఇప్పటికైనా కానీ ఎవరిని మాట్లాడాలన్నా కానీ ఖబర్దార్, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి.